ఒక ఊరిలో ప్రజలందరూ ఎంతో భక్తితో భజనలు చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఒక వృద్ధురాలు తను మారువేషంలో ఉన్న లక్ష్మీదేవి అక్కడికి వచ్చి ఒక అమ్మాయిని తాగడానికి నీళ్లు అడుగుతుంది. ఆ అమ్మాయి ఎంతో ప్రేమతో నీళ్లు ఇవ్వగా ఆ ముసలమ్మ ఆ నీళ్ల గ్లాసును తన మహిమతో బంగారు గ్లాస్ గా మార్చేస్తుంది. బంగారు గ్లాస్ ను చూసిన ఆ అమ్మాయి ఎంతో సంతోషించి ఆ విషయాన్ని ఊరి జనం అందరికి చెప్తుంది. అప్పుడు ఆ వృద్ధురాలు అందరి ముందు నిలబడి, ఈ రోజు నేను మీ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ బంగారంగా మారుస్తాను అని చెప్తుంది. ఇది విన్న గ్రామస్తులు తాము చేస్తున్న భజనాలను దైవ ప్రార్థనలు వదిలేసి తమ ఇళ్లలోని పాత సామాన్లన్నీ పట్టుకుని వృద్ధురాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ పూజారి రూపంలో ఉన్న నారాయణుడు భక్తులకి దేవుడి మీద భక్తి కంటే సంపద మీద ఉన్న అత్యాశను చూసి బాధపడతారు. భక్తుల ప్రవర్తన నచ్చక ఆయన అక్కడ నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. నారాయణుడు వెళ్లిపోతుంటే ఆ వృద్ధురాలు వెంటనే బంగారం పంచడం ఆపేస్తుంది. గ్రామస్తులు ఎందుకు ఆపేశావు అని అడగగా, నా భర్త ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వెళ్తాను అని చెప్పి ఆ పూజారి వెంటే వెళ్తుంది. చివరికి లక్ష్మీదేవి మరియు నారాయణుడు ఇద్దరు తమ నిజ రూపాలను గ్రామస్తులకు చూపిస్తారు. అప్పుడు నారాయణుడు, సంపద ముందు ఈ రోజు భక్తి ఓడిపోయింది, అందుకే లక్ష్మీదేవి విజయం సాధించింది అని అంటారు. అప్పుడు లక్ష్మీదేవి అందరికీ ఒక విషయం చెప్తుంది. ఎవరైతే లక్ష్మీనారాయణలను ఇద్దరిని కలిపి పూజిస్తారో వారి ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు వెల్లవిరుస్తాయి అంటుంది. చివరిగా గ్రామస్తులందరూ తమ తప్పును తెలుసుకొని స్వామి వారికి అమ్మవారికి భక్తితో నమస్కరిస్తారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, కేవలం సంపద కోసమే దేవుడిని నమ్మకూడదు. నిజమైన భక్తి ఉంటేనే దైవ అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.